హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యుహబ్. సో ఆల్మోస్ట్ 2 వీక్స్ తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. హెల్త్ బాగాలేక ఇలా లేట్ అయ్యింది. పార్ట్ ఏ అయితే మీకు కొన్ని స్నాక్స్ గురించి అయితే ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి. ఇంకొన్ని స్నాక్ రెసిపీస్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అయితే కొన్ని కావాల్సినవి తెచ్చుకోవడానికైతే నేను రిలయన్స్కి వెళ్తున్నాను. యాక్చువల్లీ మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ఒక వ్లాగ్ చేయాలని చెప్పి చాలా ప్లాన్ చేసుకున్నాను ఇంట్లో. బట్ అక్కడికి వెళ్ళగానే మొత్తం తారుమారైపోయింది. చాలా భయపడ్డాను. ఎప్పుడూ వ్లాగ్స్ చేయటం అవన్నీ తెలీదు కదా! ఏముంది, జస్ట్ సెల్ఫీ మోడ్‌లో ఫోన్‌ని అలా ఆపరేట్ చేసుకుంటూ వెళ్ళి మాట్లాడుతూ వెళ్ళిపోవచ్చులే అనుకున్నాను. కానీ అనుకున్నంత ఈజీ అయితే కాదండి. ఎంతోమంది బయట మమ్మల్ని చూస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఏంటి పాప ఫోన్ ఇలా పట్టుకొనొస్తుంది అని చెప్పి కూడా చూసారు. నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. చెప్పాలంటే అసలు వ్లాగ్ చేయలేకపోయాను. ఎక్కడైతే మనుషులు తక్కువగా ఉన్నారో, లేకపోతే అసలు మనుషులే లేరో అలాంటి చోటైతే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే నేను షూట్ చేయడానికైతే ట్రై చేశానండి. నేను అనుకున్నంత ఈజీ అయితే కాదండి. వ్లాగ్ ప్రిపరేషన్ అన్నది చాలా ఇబ్బంది ఉంటది. చాలా కష్టం ఉంటది. అందరూ విచిత్రంగా మమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు మన మైండ్ వాయిస్‌ని మనం మ్యూట్ చేసుకొని ఏమీ జరగనట్టు, తెలియనట్టు నార్మల్‌గా మాట్లాడాలంటే అదైతే చాలా కష్టమని అయితే నాకు ఈసారి అర్థమైంది. అయితే ఇలా కాకుండా నెక్స్ట్ టైమ్ అయితే బాగా ధైర్యం తెచ్చుకొని ఎవ్వరు ఎలా చూసినా, ఏమన్నా ధైర్యంగా అయితే మాట్లాడి మీ ముందుకు రావడానికైతే ట్రై చేస్తానండి. ఇప్పటికైతే ఈ చిన్న వ్లాగ్‌నైతే చూసి ఎంజాయ్ చేయండి. ముఖ్యంగా నేనైతే ఎక్కడ ఈ వ్లాగ్‌లో కనిపించను. పాపనొక్కదాన్నే చూపిచ్చాను. ఓకేనా? ఈ సోన్ పాపిడి డబ్బా చూడగానే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. అప్పట్లో ఒకాయన సైకిల్‌లో వచ్చేవారు. ఇంట్లో పనికిరాని పుస్తకాలు గానీ, ప్లాస్టిక్ డబ్బాలు గానీ అన్నీ పోగు చేసి పెట్టుకొని ఆయనకిస్తుంటే, ఆయన ఒక పొట్లం నిండా చుట్టి సోన్ పాపిడి ఇచ్చేవారు. ఎంతైనా అవన్నీ చాలా స్వీట్ మెమోరీస్ కదండీ! ఇప్పుడు పిల్లలైతే అవన్నీ మిస్ అవుతున్నారు. ఈ రిలయన్స్‌కి గానీ, డీమార్ట్‌కి గానీ వెళ్తే మనకు కావాల్సిన ఐటెమ్స్ కన్నా అవసరం లేనివి ఎక్కువగా కొంటూ ఉంటాం. ఫైనల్‌గా బిల్ కౌంటర్ దగ్గరికెళ్ళి బిల్ ఎందుకబ్బా ఇంత అయిందని అప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. నా పరిస్థితి అంతేనండి. నేను యాక్చువల్లీ కొనాలని వెళ్ళిందే వేరే. కానీ అది గాకుండా మిగతావన్నీ కొన్నా. నాకు గావాల్సిన ఐటెమ్ మాత్రం ఇంతవరకు దొరకలేదు. దానికోసమే చూస్తూ ఉన్నా. ఇన్ బిట్వీన్ నా వీడియో స్కిల్స్ ఎలా ఉన్నాయబ్బా అని చెప్పి ఇంటికెళ్ళి చెక్ చేసుకున్నా. చూసిన తర్వాత నా షూటింగ్ టాలెంట్ చూసి నాకే ఆశ్చర్యమేసిందండి. ఎందుకంటే అందులో ఏమీ లేదు. కానీ ఇంక చేసేది లేక, మళ్ళీ రిలయన్స్‌కెళ్ళి షూట్ చేసే ఓపిక లేక, ముఖ్యంగా ధైర్యం లేక ఎలాగుండేది అలాగే. దాన్నే యూజ్ చేసుకొని ఫైనల్‌గా మీకోసమైతే ఒక వీడియో క్రియేట్ చేశానండి. ఏ ఫైనల్లీ మనకు కావాల్సిన పుల్కా మక్కన అయితే దొరికిందండి. ఇంటికి రాగానే ఇంక పిల్లలు స్నాక్ ప్రిపేర్ చేయమన్నారు. సో, ఇంక మొదలుపెట్టాను. ఇది ప్రిపేర్ చేయటం కూడా ఏం పెద్ద కష్టమేం లేదండి. జస్ట్ ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి కొంచెం రోస్ట్ చేయాలి. కొంచెం ఘీ, ఉప్పు, కారం ఇవన్నీ వేసిన తర్వాత ఒక లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5-10 మినిట్స్ వరకు దీన్ని రోస్ట్ చేయాలి. అప్పుడు ఇవి క్రిస్పీగా అవుతాయి. సో, నేనైతే దీన్ని ప్రిపేర్ చేసి పిల్లలకిచ్చాను. పిల్లలు కూడా బాగా తిన్నారు. వాళ్ళతో పాటు నేను కూడా బాగా తిన్నాను. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే దీంట్లో చాలా ఎక్కువగానే ఉన్నాయండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. హార్ట్ హెల్త్‌ని కూడా బాగా ప్రమోట్ చేస్తుంది. మనకు కావాల్సిన ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. మెటబాలిజం రేట్ అనేది కూడా బాగా ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ మన స్కిన్ అన్నది కూడా బాగా హెల్తీగా, యూత్‌ఫుల్‌గా ఉండడానికి కూడా ఇది హెల్ప్ అవుతుందనమాట. నాకైతే ఇది నేను బెంగుళూరులో పీజీలో ఉన్నప్పుడు నా రూమ్‌మేట్ ఇచ్చింది. ఇంక అది మొదలండి. అప్పటినుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ ఇంక దీన్ని తింటూనే ఉంటాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక హెల్తీ స్నాక్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి. ఇవి మనకి ఏ సీజన్‌లో అయినా ఎప్పుడైనా దొరుకుతాయి. ఇందులో మనకి ఎసెన్షియల్ ఆయిల్స్, ప్రోటీన్, కాల్షియం అనేవి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మన ఇమ్యూనిటీ పవర్ అనేది మంచిగా బూస్టప్ చేస్తుంది. ఎలాంటి సిక్‌నెస్ అయినా కానీ, ఇన్ఫెక్షన్స్‌నైనా కానీ మనం ఓవర్‌కమ్ చేయొచ్చు. ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ అనేవి మనం సాల్వ్ చేసుకోవచ్చు. వాళ్ళ బోన్స్‌ని స్ట్రెంథెన్ చేయడానికి, హెల్తీగా ఉంచడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఆర్బీసీ కౌంట్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే హిమోగ్లోబిన్ రెగ్యులేట్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. వాళ్ళ బ్రెయిన్ అనేది హెల్తీగా ఉండడానికి, మెమరీ ఇంక్రీజ్ చేయడానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుందండి. బొరుగులు, పఫ్డ్ రైస్ అని కూడా అంటారు. వీటితో అయితే మనం చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. కారం బొరుగులు గానీ, బేల్పూరి గానీ ఇవి ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. ఆల్మోస్ట్ అందరికీ ఇవి చాలా ఇష్టపడతారు. అండ్ అది మాత్రమే కాదు, ఈ బొరుగుల్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పవర్‌ని అయితే ఇంక్రీజ్ చేస్తుంది. ముఖ్యంగా మోషన్స్‌లో ఉన్నప్పుడైతే పెద్దవాళ్ళు బొరుగులు తినండి అంటుంటారు. అండ్ ఈవెన్ స్కిన్ ఎన్హాన్స్‌మెంట్ కోసం కానీ
బోన్స్‌ని స్ట్రెంథెన్ చేయడానికి కూడా ఈ బొరుగులు అన్నవైతే చాలా ఉపయోగపడతాయండి. సో, తప్పకుండా మీరు కూడా ఈ హెల్తీ స్నాక్స్‌ని అయితే మీ పిల్లలకి పెట్టి హెల్తీ లైఫ్ స్టైల్‌ని వాళ్ళకి అలవాటు చేయండి. సో, ఇవండి నేను చెప్పాలనుకున్న కొన్ని హెల్తీ స్నాక్ రెసిపీస్. మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకైతే ఇవి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.